ఉన్నాయా ఈయన వచ్చిన కచ్చలి రూపాయి దందలేదు. బస్సులు బంద్ చేసి హాస్టల్లో పోంటి పోరగాన్లకు పెట్టుమానవరి. కాలేజీ పిల్లలకు మగో పోరగాన్లు ఆడపిల్లలు కలిస్తే హెచ్చరిక అవుతుంది. అసలు పిల్లలకే మరి బస్సులు చదువుకున్న వాళ్ళకు అసలు పిల్లలకేమో గుడ్డి వాళ్ళకు గుండె వాళ్ళకు కాళ్ళు లేని వాళ్ళకు చేయి లేని వాళ్ళకి ఏమో ఉన్నోని తిరుగుమనేసి బిడ్డ. బయట అందరూ అన్ని వచ్చినాయి, ఉచిత బస్సులో తిరుగుతున్నారు, ప్లస్ గ్యాస్ వచ్చింది 500కి, కరెంటు బిల్లు తక్కువైంది అన్ని చెప్తారు కదా. ఏది కాలే, ఎవరికి ఒక్కరికి అయింది, అది 10 మందిలో ఒక్కరికి అయింది. అంటే నువ్వు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకోవాలా? నాక ఊళ్ళో ఇల్లు ఊళ్ళో కొట్టుకుని అది ఇమ్మని కావాలంటే 2 లక్షలు 3 లక్షలు ఇతనే చూస్తా. అన్ని ఇస్తా అని చెప్పిండు. ఈ ఇష్టమేమో తీవిడ ఆయన బాధలు ఆయన పడుతున్నాడు, మన బాధ మన సూపర్ ఉన్నది. ఇంకేమున్నది బాసా నువ్వుకెత్త దేవుడంటే సిటిపాడకు 280 రూపాయలు కరీంనగర్ బస్సు ఎక్కిన ఆ మంది నువ్వుకెత్త ఆయన నన్ను దొక్కుతారేమని భయం. కమ్మలు ఊసిపోంగా చీకలు ఊసిపోంగా కూర్చుని కత్తరియంగా ఆ బస్సు ఎక్కండి. కాదమ్మా, గవర్నమెంట్ బాగుంది అంటున్నావు, మళ్ళీ ఏమీ లేదు అంటున్నావు. ఏం చేయలేదు, ఆయన ఉన్నప్పుడు అన్ని మంచిగానే సార్. ఆయనకి తేడా ఏం తేడా లేదు. ఈయన ఇప్పుడు పసను ఊళ్ళలో ఎకరం అమ్ముకొని సెర్ల పండి ఇల్లు కట్టుకుంటే ఉలగొట్టుడు, అది వేస్ట్. ఇతననే ఇవన్నీ వేస్ట్. ఈయన ఏమి ఇస్తుండు, ఏం చేయగలుగుతుండు? ఇంకా ఉన్నాయో లేనియో పిల్లల గుండెగల లాలో నీళ్ళ పిక్క తిమ్మని పెట్టిండు. 5 ఏళ్ళు ఉంటాడు, 10 ఏళ్ళు ఉంటాడు. ఆయన ఎందుకు ఉంటాడు బిడ్డ? ఎమ్మెల్యేలకు బస్సుకో 10 లక్షలు పంపువాను, ఓట్లు వేస్తారు, 4 మంత్రాలు వాళ్ళు తింటారు. ఈయన రాజ్యం మోసం చేసి గెలిపిపోతే ఈయన రాజ్యం వెళ్తాడు. ఏం లేదు అసలు. మహిళలకు ఇంటింటికి ఇస్తా అన్నాడు 5,000 ఏంటి 2,500 ఇస్తా అనేసి చెప్పిండు. గెలవంగానే 1 month లో అన్ని సెటిల్ చేస్తా అని చెప్పిండు. అసలు ఒక్కటి కూడా రాలేదు ఇప్పటి వరకు. ఉచిత బస్సు ఎందుకు మాకు? మేము కావాలని అడిగినామా? ఎంత లేనోనికి కూడా బండి ఉంటుంది, బండి మీదనే పోతాం వస్తాము. ఉచిత బస్సు ఎందుకు మాకు? 6 గ్యారెంటీలలో అది కూడా ఒకటి కదా. 6 గ్యారెంటీలు అంటే ఉపయోగం వచ్చేటి అన్న రావాలా, ఉపయోగం లేనిది పెట్టుకొని ఏం ఫైదా? ఏం ఫైదా చెప్పు? డబుల్ బెడ్రూమ్స్ ఇందిరమ్మ పథకం అంటుండు, అది ఇప్పటిదాకా ఒక్కటి కూడా శాంక్షన్ కాలే. అయినోళ్ళకైతే ఉన్నోళ్ళకే ఇస్తుండు, అవి కూడా ఉన్నోనికి ఇవ్వకుండా లేనోళ్ళని కూడా చూడాలి కదా. లేనోళ్ళని చూస్తలేడు, ఉన్నోళ్ళని చూస్తలేడు. ఆయన ఇచ్చిన వాళ్ళకే ఇస్తుండు, గరీబ్ వాళ్ళని చూసుకోవాలి కదా. అవి వస్తాయా మీరు చెప్పండి? వస్తాయా? ఇంతమందికి ఇవ్వగలుగుతాడా? మీరు చెప్తే మేము చెప్తాం. మరి ఏమి ఇస్తాడు నాన్న? అవన్నీ ఫేక్, అవన్నీ అసలు ఎవ్వి రావు. ఈ మహిళలకైతే 2,500 వేయమని, అది చాలు, అది చాలు. ఏమంటావమ్మా? చాలా గరీబోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళకి పింఛన్లు చేయమని, లేనోళ్ళకి పింఛన్లు చేయమని, చిన్నపిల్లలు అనాథాలు ఉన్నోళ్ళకి అనాథ హాస్టల్లో చూసుకోమని, గవర్నమెంట్ స్కూల్లో అయితే అసలు పనికి రాకుంటున్నాయి, అవి మంచిగా చేయమని, ఇవి చెయ్యమను రేవంత్ రెడ్డి సార్ని. మళ్ళీ ఏం చేస్తాం ఇప్పుడు? మాట్లాడుతున్నారు, వాళ్ళు తిడితే మన అనగంటారు అన్నట్టు. లేదు 950 రూపాయలు, 950 రూపాయలు మేము కట్టలేదు. లేదు మాది ఏం పడతలేదు, ఏం చేస్తలేదు మాకు, ఏం పడతలేదు. అది కూడా లేదు మాకు, జీరో లేదు, ఏం చేయలేదు. అవన్నీ రావు, అవి రావు చేయన్నట్టు చేయలేము. అది మామూలుగా వాళ్ళు ఏమి ఇస్తారో ఏం నమ్మకం లేదు వాళ్ళ మీద, అందుగురించి ఏం చేయలేము. ఏం బాగాలేదు, గవర్నమెంట్ ఏం బాగుంది. గవర్నమెంట్ ఏమంటే మళ్ళీ కోపం చేస్తారేమో అన్నట్టు తెలుసుకొని వచ్చి కోపం చేయగలం భయం. ఏం లేదు మాకు, జాగ్రత్త ఏం లేదు, భూమి గిట్ల ఏం లేదు, మాకేం లేదు. ఏం బాగాలేదు దీనిది. కేసీఆర్ వస్తలే, ఆయన వచ్చి మళ్ళీ ఆయన మంచి చేస్తాడు. రావాలి దేనికి? అది ఎవరు పోతున్నారు, ఎవరు చేస్తారు వాళ్ళు? ఏం చేసుకొని కదా ఉచిత బస్సు, వేస్ట్ బస్సు.
ఏం బాగాలేదంట ఏం నచ్చలేదు నాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? బాగుండే, మాకేం పథకాలు కూడా పబ్లిక్ అయితే బాగుంది, అన్ని బాగుంది. అంటే అన్ని బాగున్నాయి అంటే ఇలా మోసం చేసి గెలిచింది అంటారు మిమ్మల్ని? ఇక అది మేము అది దానికే చెప్పలేము, అది మోసం అనేది చెప్పలేము, అదేం తెలియదు మనకి. చేయాలి రేషన్ కార్డు కూడా చేయలేదు. చెప్పింది మస్తు చెప్పింది. తిట్టమాకు జాగా భూమి ఏం లేదు నాని, మళ్ళీ ఇంత ఇల్లు అన్ని ఇస్తలేడు నాని మాకు. ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏది లేదు మాకు. అదే బాధ. మళ్ళీ రేట్లు పెంచుతుర్రు, అన్నిటికీ ధరలు తక్కువ ఎత్తేందని జర ఉన్నోడు లేనోడు ఏదన్నా కొనుక్కుంటా. బంగారానికి అంత ధరనాయి. ఓ ఇల్లు కొందామంటే 20 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అని బట్టి ఎట్లా చేస్తాము? కూలి బతుకు కుక్క బతుకు అన్నట్టు మాది ఉన్నది. ఏం లేదు. ఇంత అంత ఇల్లు ఉన్నది, ముత్తకంత మేమే కట్టుకున్నాం. అవి దించేసినా కానీ ఇప్పుడు ఫోటో దించకపోయినాను మొన్న. అది వచ్చేదేందో రాందేందో తెలియదు. ఇంకా చేయలే మరి మంచిగా ఏం చేయలే మాకు ఇంతవరకు అయితే ఏం చేయలే. డబల్ బెడ్రూమ్ లేవు, ఏదో ఉన్నోనికి వస్తున్నాయి, రాదంటలేము. ఉన్నోనికి ఇస్తుండు కానీ మాకు ఇస్తలేడు. ఎందుకని నడుమ మంది సుత చేయడు దెంగతారు తినని. దసరా చీరలు ఇస్తాను అన్నాడు, ఒక్క చీర గతిలే. పైసలు గతి లేవు, చీరలు గతి. ఈయన గెలిచి నుంచి ఇంకా అయినా ఏమో తాలో తప్పో ఏదో ఒకటి ఇచ్చింది. ఇయ్యలేనని ఇస్తలేడు, ఇంకా మాకు రాలే.